కాకినాడ జిల్లా పెద్దాపురంలో మైనర్ బాలిక నిర్బంధ వ్యభిచార ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీహరిరాజు సమావేశం నిర్వహించారు. గత ఏడాది బాధిత మైనర్ బాలికను నిందితుడు ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక డిసెంబర్ నెలలో ఆత్మహత్యాయత్నం చేయడంతో తల్లిదండ్రులు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. బాధిత మైనర్ బాలిక వైద్య సహాయం పొందుతోందని, పూర్తిగా మాట్లాడలేకపోతోందని తెలిపారు. నిందితులపైన ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. మండలం బంగారంపాలెం విలేజ్ సంబంధించి ఒక 17 సంవత్సరాల అమ్మాయి ఒక లాస్ట్ ఇయర్ పెద్దాపురం మండలం సంబంధించి పెద్దాపురం ఊరికి సంబంధించి ఒక అబ్బాయితో లవ్లో పడింది. లవ్లో పడి వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నారు. ఉన్న తర్వాత అప్పట్లో ఏంటంటే ఈ అమ్మాయి మీద ఒక మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చారండి. మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇస్తే అప్పుడు ఎస్ఐ మిస్సింగ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళేమో ఈ 17 సంవత్సరాల అమ్మాయిని, ఈ అమ్మాయితో పాటు ఉన్న అబ్బాయిని వాళ్ళు పిలిపించడం, పోలీసులను హాజరుపడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోమని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఏమన్నారంటే మీకు ఇంకా మైనార్టీలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు, మైనార్టీ అయిపోతే మీ ఇష్టం చట్ట ప్రకారం చెప్పారు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో దానికి ఒప్పుకున్నట్టుగా చెప్పేసి మళ్ళీ వీరిద్దరు కూడా పెద్దాపురం వచ్చేయడం జరిగింది. పెద్దాపురంలో కొద్ది రోజులు ఉన్న తర్వాత మరి కుటుంబ పరంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులకైతే ఇష్టం లేదు ఈ విషయం అంతా కూడా. మరి ఈ అమ్మాయి అయితే కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి